హలో! హాయ్ అండి. తనొచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ పాప. జస్ట్ ఇప్పుడే మా డిన్నర్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అలా వాక్‌కెళ్దాం అత్తమ్మ అంటే బయలుదేరాం వాక్‌కి. ఎక్కడికో కాదు, పక్కనే వాకబుల్ డిస్టెన్స్‌లోనే పార్క్ ఉంటుంది క్యాంట్ లోపలే. అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. మాతో పాటు పిల్లలు కూడా వస్తా వస్తా అన్నారు. సో, పిల్లలు కూడా జాయిన్ అయిపోయారు మాతో పాటు. చూడండి కోతి మా బాబైతే మాట అస్సలు వినడు. ఇంక మా ఆయనకేమో నైట్ డ్యూటీ. సో మేమే బయలుదేరినాం అనమాట. తను డ్యూటీకి వెళ్ళిపోయాడు 8:00కి. మేము అలా తినేసి వచ్చేసినాం పార్క్కి. చూడండి ఇంకా రాటమే ఉయ్యాలలు పట్టుకొని ఊగుతున్నారు ఇక. అక్క వచ్చింది కదా, ఇంకా మా మాట వినడు ఇక. అక్క ముందు కొంచెం ఓవర్ యాక్షన్స్ ఎక్కువ చేయాలన్నమాట. ఇటేమో పాప చూడండి ఏం చేస్తుందో. వద్దు బేటా ఇలాంటి స్టంట్స్ చేయకు, జస్ట్ ఇప్పుడే కదా నువ్వు తిన్నది అని చెప్తే వినిపించుకోకుండా చూడండి ఎలా చేస్తుంది ఎక్సర్సైజ్లు. అవి చూస్తే నాకే భయం వేస్తుంది ఎక్కడ కింద పడిపోతుందోనని. ఆయన కూడా వినిపించుకోవట్లేదు, అట్లనే ఆడుతుంది. కథం మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళని డిస్టర్బ్ చేయాలి. మొక్క దగ్గర ఆడుకోదు, డిస్టర్బ్ చేస్తూ ఉండాలి ఆమె పని అంతే. ఇక్కడ పాప వల్ల డ్యాన్స్ టీచర్ నాకు ఫ్రెండ్ కూడాను, తను కూడా వాకింగ్కి వచ్చింది తిన్న తర్వాత. సో ఏం చేస్తున్నావు అని అంటే జస్ట్ చిన్న వ్లాగ్ చేస్తున్నా పిల్లలతో అని చెప్పాను. సో తను మీకు హాయ్ చెప్తుంది, అందరికీ హాయ్ అని చెప్తుందనమాట. హాయ్ చెప్పేసేయండి తనకి.